బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు. 10 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానంటూ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో సంచలన విషయాలు ఉన్నాయి. తనను సంపత్కు షణ్ముఖ్ పరిచయం చేశాడన్న బాధితురాలు ఈ విషయాన్ని గోప్యంగా జరుగుతోంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందికి వస్తున్నట్లు సంకేతం ఇస్తారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరులు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు. 10 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానంటూ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు ఉన్నాయి. తనను సంపత్కు షణ్ముఖ్ పరిచయం చేశాడన్న బాధితురాలు పరిచయాన్ని ప్రేమగా మార్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంత పెట్టాడన్న బాధితురాలు వేలుకు రింగ్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నామంటూ నమ్మించాడని తెలిపింది. ఒకసారి గర్భం కూడా తీయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం సంపత్ తండ్రి అప్పారావుకు చెప్పానని, అయితే ఎవరికైనా ఫిర్యాదు చేస్తే సంపత్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంపత్కు మరో యువతితో పెళ్లి అయిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ క్రమంలో పోలీసులతో పాటు నానక్రామ్గూడలో ఉన్న సంపత్ ఫ్లాట్ కు తాను వెళ్లానని, అక్కడ షణ్ముఖ్ ఉన్నాడని, షణ్ముఖ్ వద్ద గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయని బాధితురాలు పేర్కొంది. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముఖ్ కు సహకరించే ప్రయత్నం చేశాడని, వెంటనే మమ్మల్ని కిందకు వెళ్లమని బలవంత పెట్టాడని బాధితురాలు చెబుతోంది. కాంప్రమైజ్ కావాలంటూ కానిస్టేబుల్ జావేద్ తనపై ఒత్తిడి తెచ్చాడని తెలుపుతోంది. ఇక తన దగ్గర వీడియో ప్రూఫ్ ఉందంటున్న బాధితురాలు తన ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాఘవేంద్ర, శ్రీవిద్య షణ్ముఖ్ సంపత్ ఇద్దరు చిక్కుల్లో పడ్డారు. నార్సింగ్ పిఎస్లో వాళ్ళకు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక బాధితురాలు ఫిర్యాదుతో వాళ్ళ ఇంట్లో రైడ్ చేసిన పరిస్థితి, 16 గ్రాముల గంజాయి దొరికిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆ యువతి ఫిర్యాదులో సంచలనమైన విషయాలు మనకు పేర్కొన్న పరిస్థితి. సంపత్ నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. సంపత్ను షణ్ముఖే పరిచయం చేశాడు. పరిచయాన్ని ప్రేమగా మార్చి సంపత్ పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డారని చెప్పి ఆమె పేర్కొన్న పరిస్థితి ఉంది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని చేతికి రింగ్ పెట్టి నమ్మించి పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని చెప్పి ఆమె ఫిర్యాదులో ఆ తర్వాత పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడని ఆమె పేర్కొంది. ఒకసారి గర్భం తీయించాడని చెప్పి పేర్కొన్న పరిస్థితి ఉంది. ఎవరికైతే చెప్తే మీ ఇద్దరు ఫిజికల్గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా అని చెప్పి సంపత్ కుటుంబ సభ్యులు బెదిరించిన పరిస్థితి. సంపత్కు మరో యువతితో పెళ్లైన విషయం పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. పోలీసులతో పాటు నారక్రామ్ కూడా సంపత్ ప్లాట్కి వెళ్ళిన పరిస్థితి. అక్కడ షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ వద్ద గంజాయి, డ్రగ్స్ పిక్స్ ఉన్నాయి. పోలీసులు కూడా అవి చూసి జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముఖ్కు సహకరించిన పరిస్థితి ఉందని చెప్పి మేము ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. మమ్మల్ని కిందికి వెళ్ళమని చెప్పి ఏదైతే జావేద్ ఉన్నాడో కానిస్టేబుల్ ఆయన బలవంత పెట్టారని చెప్పి ఆమె పేర్కొన్న పరిస్థితి ఉంది. నాతో వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ప్రాణహాని ఉంది, న్యాయం జరగాలని చెప్పి బాధితురాలు పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నార్సింగ్ పిఎస్లో ఇద్దరిని షణ్ముఖ్తో పాటు
సంపదను విచారిస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలం 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేసిన పరిస్థితి ఉంది. సంపత్కు కఠినంగా శిక్షించాలని చెప్పి, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది. అయితే షణ్ముఖి ఈ యువతిని పరిచయం చేసిన పరిస్థితి, యూట్యూబ్లో అవకాశాలు ఇస్తాము, బిగ్ బాస్ ఫేమ్లో అవకాశాలు ఇస్తామని చెప్పి నమ్మించి నట్టేట ముంచారని చెప్పి బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీవిద్య. థ్యాంక్ యూ రాఘవేంద్ర.